మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు గరం చాయ్ వార్తలు. నేను మీ హరి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను విశ్లేషిద్దాం. మనతో పాటు గాదే ఇన్నారెడ్డి అని ఉన్నాడు. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యిండు. సో ఆయన విశ్లేషణ కూడా విందాం. సో మొదట ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం. ఎవడ్రా కూల్చేది? ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి. త్వరలోనే ప్రియాంక సమక్షంలో 500కు సిలిండర్. తెల్ల కార్డులందరికీ 200 యూనిట్ల కరెంట్. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ల భర్తీ. కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు. నిత్యానందలాగా దివికి రాజులాగా ప్రకటించుకోకండి. ఆయనకు ఎంపీ సీట్లు వస్తే మోదీకి అమ్ముకుంటాడు. 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కు ఏమిచ్చాడు? ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఇదొకటి ఏంటంటే, ఇప్పుడు ఏం నడుస్తుందంటే బాగా ట్రెండ్ అవుతుంది. ఏమవుతుందనంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనే ఉద్దేశంతో బాగా ట్రెండ్ అవుతుంది. న్యూస్ అనేది ఒక ట్రెండ్ అవుతుంది. ఇది ఎట్లా చూడొచ్చు అన్న? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొడితే పడిపోతుంది అని చెప్పేసి ఒక ఊహాగానాలు చాలా వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఈ బయట వీధి రౌడీలో, గుండాలో, లేకపోతే ఈ తాగుబోతులో, తిరుగుబోతులో, తాగిన తర్వాత బలుపెక్కిన తర్వాత, మదం ఎక్కిన తర్వాత మాట్లాడుకునేటువంటి మాటలు తప్ప ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు మంత్రులు, వాళ్ళు మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, లేకపోతే ఈ చట్టాన్ని పరిరక్షించడానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి బాధ్యత కలిగినటువంటి ఒక పాలన అందించడానికి సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు. 119 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ జీతాలు ఎవరిస్తుండ్రు? ప్రజలు ఇస్తారు. గవర్నమెంట్ అంటే ప్రజలు ఇస్తారు. ప్రజలు కట్టేటువంటి అంటే మనం కట్టేటువంటి ట్యాక్సుల ద్వారా వాళ్ళు జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరు అది మాజీ ఎమ్మెల్యేలకి జీతాలు వస్తాయి, ఎమ్మెల్యేలకు జీతాలు వస్తాయి, మంత్రులకు జీతాలు వస్తాయి, ముఖ్యమంత్రికి జీతాలు వస్తాయి. అంటే ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సి పరిపాలన చేయాల్సినటువంటి అంటే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రమాణం చేసిండ్రు. వాళ్ళు నిండు శాసనసభలో స్పీకర్ గారి ముందు ప్రమాణం చేస్తారు. మేము చట్టాలని, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం అని ప్రమాణం చేసి మనం ఇచ్చే జీతాల ద్వారా, మనం కట్టే ట్యాక్సుల ద్వారా వాళ్ళు పాలన చేయమని అంటే ఈ కూల్చుడు, కాల్చుడు, పడగొట్టుడు, ఈ వెధవ మాటలన్నీ ఎందుకు అవసరం లేని ఇవన్నీ. అసలు వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఆయన ప్రతి సవాలు చేయకుండా, సవాళ్ళకి ప్రతి సవాళ్ళు కాదు, ఛాలెంజ్లకు ప్రతి ఛాలెంజ్లు కాకుండా ఎవరైతే పట్టించుకోవడం కాదు, చట్టబద్ధంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవరైతే తిక్కగా మదమెక్కి అహంకారంతో మాట్లాడిందో, ఇది రేవంత్ రెడ్డి అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరు? ముఖ్యమంత్రి. ఆయన ఒక సాదా సీదా వ్యక్తి కాదు. ఆయన రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పరిపాలన చేయడానికి సిఎల్పి ద్వారా ఎన్నుకోబడినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కూలుస్తాం, కాలుస్తాం, పడగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అనడానికి వీళ్ళు అబ్బా జాగిరా? అసలు వీళ్ళు ఎవరు అట్లా మాట్లాడడానికి? అట్లా మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల ద్వారా కానీ, సివిల్ సొసైటీ ద్వారా కానీ, లాయర్ల ద్వారా కానీ, మీలాంటి జర్నలిస్టుల ద్వారా కానీ కేసులు వేపియాలి. వాళ్ళకు కేసులు వేపించి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నాడు, చట్టబద్ధ
ఉల్లంఘన చేస్తున్నాడు అని వాళ్ళ మీద కేసులు వేస్తే అప్పుడు ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి హోదాకి గౌరవప్రదం తెచ్చిపెట్టినట్టు అవుతుంది. ఇదే మాటలు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా కొట్టే వాళ్ళని ఊరుకుంటామా, లేకపోతే వీళ్ళు కూడా అది చేస్తాం ఇది చేస్తాం తొక్కుతాం అది చేస్తాం ఏదైతే మాట్లాడుతున్నారో వీటిలో మాట్లాడడం వల్ల ఏమైందంటే అది ప్రజాస్వామ్యంకి అపహాస్యం అయిపోతుంది. చట్టాల మీద ఎవరికి నమ్మకం ఉండదుగా. అరే మనం తన్నుకోవాలి, బల ప్రదర్శన చేయాలి, వాడు దంతా అంటే మనం దంతా అనాలి, వాడు కూలుస్తా అంటే మనం వాడిని బొందబెట్టాలి అనేటువంటి ఒక భావన తెలంగాణ సమాజంలో ప్రజలకి. అంటే ఇంకొకటన్నా వీళ్ళకి కౌంటర్ ఇవ్వకుంటే కూడా రెచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ మాటలు పట్టించుకోకున్నా సరే వాళ్ళకి కౌంటర్ ఇవ్వకుంటే కూడా మళ్ళీ ఇంకో రెచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా సవాళ్ళకి ప్రతి సవాలు చేస్తే రెచ్చిపోతారు. ఇంకా చట్టాలు ఉన్నాయి, చట్టాల ద్వారా రాజ్యాంగం ద్వారా వాళ్ళ మీద ముప్పు తిప్పలు పెట్టవచ్చు, ఆగవాగం చేయొచ్చు. చట్టం అనేది ప్రతి ఒక్కరిని ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారము మన సాంప్రదాయాల ప్రకారము వాళ్ళకు కొన్ని విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఏం చేయాలి? మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి మనకి హక్కు లేదు. ఒక అధికారి ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామా? ఇవాళ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ మీద నా మీద కేసు పెడతారా? ఊరుకుంటారా? కంపల్సరీ. మరి వాళ్ళ మీద ఎందుకు వస్తలేవన్నా? అది నేను అంటున్నా, వాళ్ళ మీద కూడా పెట్టాలి, వాళ్ళ మీదనే పెట్టాలి. అసలు పెట్టాల్సిందే వాళ్ళ మీద. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇవాళ తీసినందుకు రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన బాధ్యత నిర్వహించకుండా ఇష్టం వచ్చినట్టు నా అల్లుడు, నా బామర్ది, నా పలానోడు ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి.